కాంగ్రెస్ కి దేశంలో ఉన్నది మూడంటే మూడు రాష్ట్రాలే. అందులో హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం అయితే దక్షిణాన ఆ పార్టీకి ఉన్నది తెలంగాణ అలాగే కర్ణాటక. ఈ రెండు రాష్ట్రాల్లో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒక విధంగా కాంగ్రెస్ కి అచ్చొచ్చిన ఏడాదిగా 2023 ఉంది. ఇక కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ కి అధికారం అయితే దక్కింది కానీ సీఎం రేస్ లో చాలా మంది అక్కడ ఇక్కడ కూడా ఉన్నారు. ఇక కర్ణాటకలో సిద్ధరామయ్య డీకే శివకుమార్ల మధ్య ఒక రేంజ్ లో పోటీ నడిచింది. తెలంగాణలో అంత కాకపోతే సీనియర్ నేతలు చాలా మంది సీఎం సీట్ మీద ఆశలు పెట్టుకుని హైకమాండ్ చేసిన సర్దుబాటుతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు చూస్తే అక్కడ 2.5 ఏళ్ల పాలన, తెలంగాణలో 2 ఏళ్ల పాలన పూర్తయ్యాయి. కాంగ్రెస్ కల్చర్ ప్రకారం చూస్తే ఏడాదికి ఒక సీఎం మారాలి, కానీ అంతకంటే ఎక్కువ కాలమే అయింది. కాబట్టి వేచి చూసే ఓపిక లేని వారంతా కూడా సీన్ లోకి వస్తూ ఉన్నారు. కర్ణాటకలో అయితే ఏకంగా సిద్ధరామయ్య డీకే శివకుమార్ల మధ్యన చేరి 2.5 ఏళ్ల పాటు సీఎం పోస్ట్ అన్న ఒప్పందం కూడా కాంగ్రెస్ అధినాయకత్వం కుదిరించింది అని ప్రచారం అయితే ఉంది. ఇక కాంగ్రెస్ లో ఇప్పుడు చూస్తే కర్ణాటక ఫార్ములాతో తలకై నొప్పి వస్తుంది అని అంటున్నారు. అక్కడ సిద్ధరామయ్య దిగితే డీకే శివకుమార్ సీఎం గద్దెనెక్కుతారు. అయితే అదంతా సులువేమి కాదని అంటున్నారు. ఎందుకంటే అదే కనుక జరిగితే పొరుగున ఉన్న మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణ మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుంది అని అంటున్నారు. అందుకే అక్కడ కొంత గ్యాప్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఒకవేళ అనూహ్యమైన పరిణామాలు జరిగి సిద్ధరామయ్య కనుక అక్కడ దిగితే తెలంగాణ కాంగ్రెస్ లోనూ అసమ్మతి పెరిగి అక్కడ కూడా కుంపట్లు తయారవుతాయని అంటున్నారు. ఇక డీకే సంగతి చూస్తే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. దాంతో ఆయనకు సొంత వర్గం కూడా గట్టిగానే ఉంది. దాంతో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా డీకేని చూసి కొంత ఆగాల్సి ఉందనే ప్రచారం ఉంది. అయితే తెలంగాణలో చూస్తే కనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బ్రాండ్ కానే కాదు. ఆయన ఎమోషన్ లో సీఎం అయిన వారుగా అంతా చూస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో ఎంతో మంది ఉన్నారు, ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. కానీ అందులో ఏ వర్గం రేవంత్ రెడ్డి సొంతం అంటే జవాబు ఆలోచించాల్సి వస్తోంది అని అంటున్నారు. ఈ రోజున రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి అందరూ ఆయన దగ్గరకు వెళ్తూ ఉన్నారు. తేడా వస్తే గనక ఎవరు ఆయనకు పెద్దగా సపోర్ట్ చేసే సీన్ ఉంటుందా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా హ్యాపీగా లేరు అని అంటున్నారు. దీని మీద ఒక సర్వే కూడా బయటకు వచ్చింది అని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ముగిసింది. మరోవైపు జనాల్లో కూడా ఎవరు ఏమంతా సుఖంగా లేరని కూడా సర్వే నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. పట్టణాలు, అర్బన్ సెక్టార్ జనాలు అయితే అసలు హ్యాపీగా లేరని అంటున్నారు. రూరల్ లోనూ పరిస్థితి అలాగే ఉంది. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించింది పెద్దగా లేదని అంటున్నారు. అలాగే గ్రామాల్లో భారీ ప్రాజెక్టులు కానీ కార్యక్రమాలు కానీ లేవని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఒక్క కొత్త ప్రాజెక్టు కానీ ఈ 2 ఏళ్ల పాలనలో అయితే తెచ్చింది అయితే లేనే లేదని అంటున్నారు. దాంతో అర్బన్ సెక్టార్ అయితే పాలన పట్ల పెదవి విరుస్తుంది అని చెప్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి పాలన మీద, ఆయన రాజకీయాల మీద కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెడుతోంది అని చెప్తున్నారు. బడా భాయ్ అంటూ తరచుగా ప్రధాని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలవడం కూడా కాంగ్రెస్ పెద్దలకు అంతగా నచ్చడం లేదని అంటున్నారు. టెక్నికల్ గా చూస్తే రాజ్యాంగం ప్రకారం సీఎం ప్రధానిని కలవడంలో తప్పులేదు. అలాగే ఆర్థిక పరమైన అంశాల క్లియరెన్స్ కోసం కేంద్ర సహాయం కోసం కలుస్తున్నామని రేవంత్ రెడ్డి చెబుతున్నా కూడా కాంగ్రెస్ హైకమాండ్ అయితే మోడీతో రేవంత్ రెడ్డి భేటీల మీద పెద్దగా ఇష్టపడటం లేదు అని అంటున్నారు. ఇక చూస్తే కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే ఎక్కువగా మోడీని కలుస్తున్నారు అని ప్రచారంలో ఉంది. ఆయన తోటి కాంగ్రెస్ సీఎం కర్ణాటకలో సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన మోడీని అసలు కలవడం లేదు కదా అని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇండియా కూటమిలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా మోడీతో పెద్దగా టచ్ లోకి రావడం లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అనేక సార్లు కేంద్ర పెద్దలతో భేటీలు అవుతూ ఉన్నారు. దాంతోనే కాంగ్రెస్ పెద్దలకు కూడా అసంతృప్తి అయితే ఇదే విషయం మీద ఉంది అని అంటున్నారు. అయితే ఏ విషయం అయినా కూడా కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ లోనే ఉంటుంది అని చెప్తున్నారు. మొత్తానికి చూస్తే కర్ణాటకలో సీఎం కుర్చీ కదిలితే మాత్రం ఆ ప్రభావం, ఆ సెగ తెలంగాణకు కూడా తాకవచ్చు అన్నది రాజకీయంగా అంతా విశ్లేషిస్తున్న మాటగా ఉంది.